తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లోని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కైలాసపురంలో కొండ చర్యలు విడిగిపడిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అలాగే ముల్లప్పర పర్యటించారు. సార్, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తుఫాన్ నేపథ్యంలో? మోందా తుఫానుకు సంబంధించి గత రాత్రి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు సంబంధించి ముఖ్యంగా తీర ప్రాంతంలో కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కొండవాళ్ళు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చాలా చోట్ల కొండ చర్యలు విడిగిపడినాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి ప్రజలందరితో కలిసి 46వ వార్డులో డిప్యూటీ మేయర్ సతీష్ గారు, అదేవిధంగా సేనాపతి అప్పారావు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే అధికారులకు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత సరైన ఏర్పాట్లు చేయమని, ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపట్టడంలో గతంలో కూడా చాలాసార్లు కొంతవరకు కొన్ని వార్డుల్లో చేసాం, రిటైనింగ్ వాల్స్ అవి కూడా చేసాం. ఏదేమైనా అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇంకా ఈ నైట్ కూడా ఇంకా తీవ్రమైన తుఫాన్ ఉంది కాబట్టి ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వాళ్ళకి ఒక షెల్టర్స్కి తరలించి, తుఫాన్ షెల్టర్స్ తరలించి ఎక్కడో చోట వాళ్ళకి అకామిడేట్ చేసి ఫుడ్డు, ముఖ్యంగా నిత్యావసర సరుకులు కానీ అందజేయాలని అధికారులని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదేమైనా రేపు తెల్లవారే వరకు కూడా ఈ రాత్రి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే చాలా చోట్ల ఈ స్లాబులు పాతిళ్ళల్లో పెచ్చులు ఊడిపట్టడం వల్ల అన్నీ కూడా షింక్ అయ్యి మొత్తం కూడా గోళ్ళు అయ్యి కూడా షింక్ అయిపోయి విద్యుత్ ప్రమాదాలు జరిగే ప్రమాదాలు కూడా చాలామంది షాక్ కొట్టడం లాంటి సంఘటనలు కూడా చాలా వరకు జరిగినాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా ఎప్పటికప్పుడు ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టుకుని ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పబ్లిక్కి. ఎవరికి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే తక్షణం ఎవరో ఒకరు మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారికి ఉండి తక్షణ సహాయ చర్యలు చేయడం కోసం అధికారులు విన్నవించడం కానీ, లేదన్నా మాకు తోచిన సహాయం మేము చేయడం కానీ జరుగుతుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ సతీష్ గారు ఉన్నారు. సార్, మీ వార్డు పరిధిలో ఇంకా ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి నెలకొందా? ప్రజెంట్ మా వార్డులో సంబంధించి కస్తూరినగర్ 2, శాంతినగర్లో కూడా 2 చోట్ల డ్యామేజ్ చేయడం జరిగింది. 2 చోట్ల కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళందరూ కూడా పునరావృత కేంద్రాలకు ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. వారికి అందరూ కూడా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం వారికి సంబంధించి. అదేవిధంగా ఏదైతే దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్య రిటర్నింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా దాని సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పి భవిష్యత్తులో మా వార్డుకి సంబంధించి 5 రిటర్నింగ్ వాల్స్ కావాల్సి ఉంది. ఆ 5 రిటర్నింగ్ వాళ్ళని కూడా త్వరలో దాన్ని పరిష్కరిస్తామని చెప్తూ, అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాల్లో చెట్లు ఆల్రెడీ కొలాప్స్ చేసుకొచ్చినా వాటిని కూడా ఆల్రెడీ హార్టికల్చర్తో మాట్లాడడం జరిగింది. జీఎంసీ వారు కూడా త్వరగా ఈ రోజు కానీ రేపు వచ్చి ఆ చెట్లు కూడా తీయడం జరుగుతూ ఉంది. మొత్తం ఈ నియోజకవర్గంలోనూ అలాగే వార్డులోనూ పర్యటించడమే కాకుండా ప్రజలకి ధైర్యం చెప్పడంతో పాటు నియోజకవర్గంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశామని, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తామంతా కూడా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించామని, ఇక్కడ రిటైనింగ్ వారు నిర్మించాల్సి ఉందని దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళామని అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, కైలాసపురం నుంచి.